హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి మౌన పోరాటం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. డాక్టర్ బాలసుందరం వైదేహి గార్ల ఒక్కగానొక్క కూతురు మేధ. అందం, ఆస్తి, తెలివితేటలు అన్నీ కలబోసిన అమ్మాయి. మేధకి వరుసకి అక్కాబావలు రవిచంద్ర, సుహాసిని. మేధ ఒకసారి క్లబ్లో చాలా నెమ్మదిగా ఉండే రజనీకాంత్ని ఏదో విధంగా మేధతో మాట్లాడాలని ప్రయత్నించే ప్రదీప్ని కలుస్తుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. మేధ డ్రైవ్ చేస్తున్న కారు జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్ద ఇంటి ముందు వచ్చి ఆగింది. కారు హారన్ వినగానే గూర్ఖా గేటు బార్లా తెరిచాడు. కారు రయ్యిన పోర్టికోలోకి వచ్చి అడుగుతుండగానే లోపల నుంచి నౌకరు పరిగెత్తుకు వచ్చాడు. అక్కడ లాన్ పక్కగా ఒక కొత్త ఎర్రరంగు మారుతి, ఇంకో గ్రీన్ ఫియట్ కారు ఆగి ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో నుంచి చాలా మంది ఉన్నట్టుగా సందడిగా మాటలు వినవస్తున్నాయి. ఎవరు వచ్చారు? బాయ్ని అడిగింది. అమ్మగారి ఫ్రెండ్స్ అన్నాడు. మేధ కార్ కీస్ అతనికిచ్చి లోపలికి వచ్చింది. కార్ గరాజీలో అతను పెట్టగలడు. మేధ, వచ్చావా? తల్లి ఎదురు వచ్చింది. ఆవిడ కట్టుబొట్టు అందంగా హుందాగా ఉంది. తను అలా ఉంటానని ఆ విషయం అందరికంటే ముందు తనకే తెలిసిన వ్యక్తిలా ఉంది. మేధలో ఆవిడ పోలికలు బాగా ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్ నిండా ఆడవాళ్లు కూర్చొని ఉన్నారు. జరీ చీరలతో షిఫాన్ చీరలు ఒకరిని మించి ఒకరు బాగున్నవి కట్టుకున్నారు. ఖరీదైన పర్ఫ్యూమ్స్ వాసనలతో గది అంతా నిండిపోయి సువాసనాభరితంగా ఉంది. మా అమ్మాయి మేధ. వైదేహి కూతురు భుజాల చుట్టూ చేతులు వేసి తీసుకువచ్చి వారికి పరిచయం చేసింది. మేధ, ఈమె మిసెస్ పానీ వనజామూర్తి, సరళ అయ్యంగార్, సుషి బ్రౌన్. మమ్మీ చెప్తున్న ఆ పేర్లేవి మేధ తలకి ఎక్కడం లేదు. వాళ్ళ నిశితమైన చూపులకి తను అర్పితమవుతున్నట్టుగా, అది తెలిసినా తను పట్టించుకోనట్లుగా ఉంది. వస్తాను, వాళ్ళకి వినయంగా చెప్పి పైకి వెళ్ళిపోయింది. మేధ మెట్లెక్కి పైన ఉన్న తన పడక గదిలోకి వచ్చింది. ఒకసారి గట్టిగా గాలి పీల్చి అంటూ వదిలింది. మమ్మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరి ముందుకైనా వెళ్ళి వస్తే ఇలాగే అనిపిస్తుంది. బాత్రూంలోకి వెళ్లి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని నైట్ గౌన్ వేసుకుంది. జుట్టులో పిన్ లాగేసి పోనీటైలు ఊడదీసేసింది. అక్కడ గదిలో మంచం మీద దిండు పక్కగా కాస్త పెద్దగానే ఉన్న ఆడపిల్ల బొమ్మ ఉంది. హలో కిట్టి అంటూ పలకరించింది. వచ్చి పక్క మీద కూర్చుంది. పక్క మల్లె పువ్వులా ఉంది. దిండు గలీబులు అందంగా ఉన్నాయి. బెడ్షీట్ గలీబులు మమ్మీ సింగపూర్ ఎవరో వెళ్తుంటే తెప్పించింది. మేధ అక్కడ ఉన్న పుస్తకాలు తిరిగేయసాగింది. ఇప్పటికీ తనకి కామిక్స్ అన్నా, కార్టూన్ బుక్స్ అన్నా ఎంతో ఇష్టం. మనుషులు కూడా సంస్కారం పేరిట స్టిఫ్గా ఉండే వాళ్ళకంటే నవ్వుతూ నవ్వేస్తూ ఉండే వాళ్ళంటేనే చాలా ఇష్టం. అందుకే పరి అంకుల్ అంతగా నచ్చుతాడు. పరి అంకుల్కి ఎలా అలవాటు అయిందో కానీ ప్రతి విషయం హాస్యంగా మార్చేస్తాడు. అంత వయసు వచ్చి కూడా ఆయనలా జోకర్లా చేస్తుండాడేమిటి అంటూ వైదేహి విసుక్కుంటూ ఉంటుంది. గంభీరుడైన తండ్రి స్వభావానికి ఆయన పూర్తిగా విరుద్ధం. అరగంట తర్వాత మేధ తండ్రి జర్నల్ తిరిగేస్తూ ఉండగా తల్లి ఆ గదిలోకి వచ్చింది. వెంట వాళ్ళు కూడా ఉన్నారు. మేధ, నేను బయట డిన్నర్కి వెళ్తున్నాను, నువ్వు భోజనం చేసేయ్ అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆ ఇంట్లో ఎవరి లోకం వాళ్ళది. తల్లి, ఆవిడ స్నేహితులు, ఆవిడ పార్టీలు, మీటింగులు, అదో ప్రపంచం. మేధకి తన చదువు, డాన్స్, టీటీ ఆడటం, యూత్ సర్వీస్ క్లబ్, ఇది ఒక లోకం. తండ్రికి ఆయన వృత్తి, ఆయన పేషెంట్స్, దానితో అసలు ఊపిరే ఆడదు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఎనలేని ప్రేమాభిమానాలు, ఒకరి ఫ్రెండ్స్ ని ఒకరు ఎంతగానో గౌరవిస్తారు. రండి వనజ, రండి లోపలికి, ఇదిగో ఇదే మా అమ్మాయి గది వైదేహి ఎంతో ఇష్టంగా చూపిస్తూ అంది. అందరూ చూస్తున్నారు. గదిలో అందమైన తెల్లటి మంచం, దానికి తలవైపు అంచుగా నిర్మల్ పనితనం లతలా పెయింట్ చేసి ఉంది. పక్క మీద ఖరీదైన దుప్పట్లు, గలీబులు, పక్కన చిన్న స్టూల్ మీద పూలకుండి, గోడల రంగుకి మేచ్ అయ్యేటట్టు కర్టెన్లు, ఓ పక్కన పుస్తకాల బీరువా, దానిమీద మేధ తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో. చాలా బాగుంది, వాళ్ళు మెచ్చుకున్నారు. వైదేహి ముఖంలో సంతోషం కనిపించింది. మేధకి తల్లిలో ఈ ఒక్క విషయమే నచ్చదు. ప్రతి వస్తువు, ప్రతి విషయం అందరికీ చూపించాలని, చెప్పాలని అనుకుంటుంది. ఇంటి డెకరేషన్లో తను చూపే సామర్థ్యం అందరూ ప్రశంసిస్తుంటే ఆవిడకి అదో ఆనందం. ఇంటిలో ఎప్పుడూ ఆర్ట్ పీసులు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి.
అందుకేనేమో ఒక్కోసారి మేధకి ఆ ఇల్లు ఇల్లుగా కాకుండా ఒక మ్యూజియంలా కనిపిస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే. తనకి వేసే బట్టలు, తనని కూడా మమ్మీ ఫ్రెండ్స్ పిలిచి పిలిచి మరీ చూసేవారు. మేధకి తల్లి చూపే ప్రేమ ఇష్టమే, ఆవిడంటే గౌరవమే. కానీ ఈ డిమాన్స్ట్రేషన్ నచ్చేది కాదు. విసుగ్గా అనిపించేది. తను పెట్టుకునే నగలు, తను వేసుకునే బట్టలు తన అందం కోసం కాకుండా ఒక మోడల్ లాగా ప్రదర్శించటానికి అన్నట్లుగా అనిపించేది. కానీ మేధకి ఆ పద్ధతి అయిష్టం అనిపించినా తల్లిని కాదనటానికి ధైర్యం ఉండేది కాదు. అది ఆవిడంటే భయం వల్ల కాదు. ఏదైనా అంటే ఆవిడ విపరీతంగా బాధపడుతుంది. తల్లిని బాధ పెట్టడం మేధకిష్టం లేదు. తన పట్ల ఆమెకు ఉన్న ప్రేమలో రవ్వంత కూడా అనుమానం లేదు. ఆమె ధోరణే అంతా. 10 మంది మెచ్చుకుంటే గాని ఆవిడకి తృప్తిగా ఉండదు. ఆవిడ మనస్తత్వం అది. ఇలా అర్థం చేసుకున్నప్పటినుంచి మేధకి తల్లి చేసే పనుల పట్ల చిరాకు తగ్గసాగింది. ఇలా ఫ్రెండ్స్ సరాసరి బెడ్రూమ్కి రావటం చూడటం అలవాటైపోయింది. వైదేహి స్నేహితురాళ్లతో వెళ్లబోతూ ఆగి మేధ దగ్గరికి వచ్చింది. బాబీ, నేను వెళ్ళనా అడిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడు పెట్టిన ముద్దు పేరు బాబీ. కూతురు మనస్ఫూర్తిగా వెళ్ళు అంటే తప్ప ఆమెకి తృప్తిగా ఉండదు. మేధ వెళ్ళమన్నట్లు తల ఊపింది. ఇదేమిటి ఈ విధవతారం మంచం మీద పడి ఉంది. కంపరంగా తీసేసింది. దోమతెర అంచులు సరిచేసింది. మరోసారి వెళ్లబోయే ముందు గదంతా కలయ చూస్తూ కూతురికి అన్ని సౌకర్యాలు అమరాయా లేదా ఏమైనా తక్కువయ్యాయా అని నిశితంగా పరీక్ష చేసింది. టేబుల్ లైట్, పుస్తకాలు, పక్కన 2-in-1 టీవీ అన్నీ ఉన్నాయి. అక్కడ దేనికి లోపం లేదు. ఆవిడ తృప్తిగా వెళ్లిపోయింది. అవతల గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. వైదేహి సగర్వంగా చెబుతోంది. ఇవన్నీ మా అమ్మాయికి వచ్చిన షీల్డ్స్. ఇవి టేబుల్ టెన్నిస్ ఆడినప్పటివి, ఇవి కాలేజీ డిబేట్స్ లోనివి, ఇవి డాన్స్ ప్రోగ్రాం ఇచ్చినప్పటివి. ఒక ఆవిడ అంటోంది, వైదేహి గారు ఎంత బాగా అరేంజ్ చేశారండి. మీకు డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి సుమా. ఎందుకు? మీకు అంత అందమైన తెలివైన అమ్మాయి ఉన్నందుకు, ఆమె జీవితం మీరు ఇంత క్రమబద్ధంగా తీర్చిదిద్దుతున్నందుకు మీరు అదృష్టవంతులు. ఇంకో ఆవిడ కంఠం పలికింది. ఏమిటో ఆడపిల్లలు అసలు అదృష్టం. పెళ్లి అయితే గాని బయటపడదు. పిల్లలకి తగిన వరుడు దొరకటం ఎంత కష్టంగా ఉంది ఈ రోజుల్లో. వైదేహి గారు మనలాగా ఏమిటి, ఆమె తెలివిగలవారు. వారి అమ్మాయికి వారి కుటుంబానికి తగిన అల్లున్నే తెచ్చుకుంటారు అంటూ ప్రశంసించింది. అవునవును, నిజమే. ఎవరైనా అయిన వాళ్ళు ఉన్నారా? ఒక ఆమె కుతూహలంగా అడిగింది. నాకైతే బిజినెస్ మ్యాగ్నెట్ ని చేయాలని ఉంది. మా వారికి డాక్టర్ రావాలని ఉంది. ఇద్దరి చేత నర్సింగ్ హోం పెట్టించాలని ఆయన ఆశయం. ఏదైనా బాగానే ఉంటుంది. అమ్మాయి కూడా మెడిసిన్ చదువుతోంది కదా. అందచందాల్లో తల్లికి తగ్గ కూతురే కాదు, వృత్తిలో తండ్రికి తగిన తనయాన్ని కూడా అనిపించుకుంటుంది. అందుకే అంటున్నాను, వైదేహి గారికి డబుల్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి అని. వాళ్ళు మాట్లాడుకుంటూనే వెళ్లిపోయారు. కొద్దిసేపటికి కింద కార్ స్టార్ట్ అయిన శబ్దం. అది వెళ్ళగానే గూర్ఖా కేటు మూసిన ధ్వని కూడా వినవచ్చింది. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. మమ్మీ లేకపోతే ఇంట్లో సందడే ఉండదు. ఇల్లు శ్మశాన నిశ్శబ్దంగా ఉంది. వంట మనిషి వచ్చింది. అమ్మా, భోజనానికి వస్తారా? వంట మనిషి వెళ్ళిపోయింది. మేధ చదువుతున్న పుస్తకం పక్కన పడేసి లేచి వచ్చింది. అక్కడ పక్క గదిలో అద్దాల బీరువా నిండా చాలా క్రమ పద్ధతిలో ఏ ఏడు దేనికి ఏ బహుమతి వచ్చిందో మమ్మీ స్వదస్తూరితో రాసిన చీటీలు అంటించిన షీల్డ్స్ ఉన్నాయి. ఓ పక్కన సితారు ఉంది. మేధ మూగగా చూస్తున్న వాటిని చూసి నిట్టూర్చింది. నేను కూడా వచ్చి మీ పక్కన అద్దాల బీరువాలో నిలబడితే సరిపోతుంది అనుకుంది. నేను కూడా వచ్చి మీ పక్కన అద్దాల బీరువాలో నిలబడితే సరిపోతుంది అనుకుంది. అది దాటితే తర్వాత హాలు, వాటి పక్కన బెడ్రూమ్స్. అవి రోజూ తుడిచి దుమ్ము దులిపి కిటికీలు గాలి కోసం తెరిచి అతిథుల కోసం వేచి చూస్తుంటాయి. చాలా పెద్ద ఇల్లు. నవాబు గారి మనవడు అమ్మగా కొనుక్కున్న బంగళా ఇది. ఇంటి చుట్టూ పెద్ద ఆవరణ, దానిలో పెద్ద పెద్ద లాన్, పూల చెట్లు, ఈ ఇంటికి కాపలాగా 6 కుక్కలు, వాటిని చూసేందుకు ప్రత్యేకంగా మనుషులు. మేధ పైమెట్టు నుండి నిలబడి మూగగా చూస్తోంది. ఇల్లు పెద్దదే, అందమైందే, కానీ మనుష్య సందడి లేకపోవటం వల్ల బావురుమంటోంది. ఒకసారి ఓ సినిమాలో చూసినట్టుగా రాత్రి కాగానే నిశ్శబ్దంగా బావురుమంటున్న మ్యూజియంలా ఉంటుంది. దానిలోకి దొంగలు ప్రవేశిస్తారు. రాత్రివేళ తమ ఇంట్లో ఈ మౌనం చూస్తే మేధకి ఆ దొంగలు, ఆ మ్యూజియమే గుర్తుకు వస్తుంది.
రండమ్మ వడ్డించాను, వంట మనిషి పిలిచింది. మేధ మెట్లు దిగి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఒకేసారి 20 మంది భోజనం చేయటానికి వీలైన టేబుల్ అది. చెక్కిన లతలు గల అంచుతో, కుర్చీలతో ఎంతో అందంగా ఉంది. ఒకసారి ఆక్షన్లో మమ్మీ దీన్ని ఎంత చవకగా కొని తెచ్చిందో అందరికీ చెబుతూ ఉంటుంది. మమ్మీకి చవకగా వస్తువులు కొన్నాను అంటే ఏదో మహదానందం. చాలా సంబరంగా అందరికీ చెబుతుంది. మేధ భోజనం నోట్లో పెట్టుకుంది. కూరలో ఉప్పు తక్కువ. మమ్మీ బయట భోజనం చేస్తుంది అంటే ఆ పూట ఇంట్లో వంట పాడైపోతుంది వంట మనిషికి. మాలితో కబుర్లు చెప్పే ధ్యాసలో కూరల్లో ఉప్పు కారాలు సరిగా వేయాలనే ధ్యాసే ఉండదు. ఒకసారి మేధ తల్లికి చెప్పింది. వైదేహి వంటవాడిని తిట్టి 4 వేసింది. తక్షణం ఉద్యోగంలోంచి తీసేసింది. వాడు ఏడుస్తూ మేధని తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. మేధకి చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకెప్పుడు ఏ నౌకర్ మీద తల్లికి మళ్ళా ఫిర్యాదు చేయలేదు. ఇది నౌకర్లకి అలసే అయ్యింది. బాగాలేని భోజనం, అందులో ఒంటరిగా తినటం చాలా బోరుగా అనిపిస్తోంది. పరి అంకుల్ భోజనానికి వస్తే ఎంత సందడిగా ఉంటుందో. ఆయన కావాలని క్రింద మీద పడేలా తిని మమ్మీ చేత చివాట్లు తింటాడు. మేధకి సుహాసిని గుర్తుకు వచ్చింది. అక్క బావ ఆ చిన్న టేబుల్ దగ్గర రమతో ఎంత సందడిగా ఉంటుందో. రమ టేబుల్ మీద కూర్చొని వారి కంచంలోనివి వీరికి, వీరి కంచంలోని వారికి వేస్తూ నేను వడ్డిస్తా అని హఠం చేస్తూ ఎక్కువ వేస్తూ అక్క మొత్తుకుంటుంటే, బావ అల్లరి పట్టిస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. అసలు వారి దినచర్యలో ప్రతి విషయం సరదాగానే ఉంటుంది. మేధ అన్నం కెలికినట్టుగా తిని లేచింది. అప్పుడే పైకి వెళ్ళబుద్ధి కాలేదు. ఫోన్ దగ్గర కూర్చొని సుహాసినికి ఫోన్ చేసింది. హలో, సుహాసిని పలికింది. ఏం చేస్తున్నావక్కా? ఏం చేస్తున్నాను తల్లి, పతిదేవుడికి సేవలు చేసి ఇప్పుడే పక్క మీద ఒత్తిగిల్లాను. ఏం నువ్వింకా నిద్రపోలేదా? మమ్మీ లేదు, డిన్నర్కి వెళ్ళింది. అయ్యో రామా, ముందే తెలిస్తే నువ్వు మాతో పాటు ఇక్కడ భోజనం చేసేదానివి కదా. వంకాయ కూర అని చెప్పానా? అసలు నువ్వుంటే విజయ్ని కూడా భోజనానికి రమ్మనమని పిలుద్దామని అనుకున్నాను. అతనెందుకు బాబు, బోర్. అలా అనకు మేధ, నువ్వంటే విజయ్కి ప్రాణం. అది నీకు అర్థం కాలేదని, నన్ను నీకు తెలియజేయమని నా దగ్గర మొత్తుకుంటాడు. మీ బావగారేమంటారో తెలుసా? ఏమంటారు? మేధకి అంతా తెలుసు. అతన్ని ఆట పట్టించటానికి అలా ఏమీ ఎరగనట్టు చేస్తుంది అంటారు. మేధ, నాతోనైనా నిజం చెప్పు తల్లి. విజయ్ అంటే నీకిష్టమేనా? నాకు తెలియదక్కా. అలా దాటవేయకు. నిజం చెప్తున్నానక్కా. పోనీ విజయ్కి నువ్వంటే ప్రాణమనైనా తెలుసా? అతను చేసే కొన్ని పనులను బట్టి అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుంది కాదు, అది యథార్థం. రేపు రాబోయే మీ యూత్ సర్వీస్ సెంటర్ యూనివర్సిటీకి అతను వీలైనంత ఎక్కువ విరాళాలు పోగు చేసి ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. అలాగా? అన్నీ నేను చెబితే తెలుస్తున్నట్లు మాట్లాడతావు. నాకు కోపం వస్తుంది. కోపం వద్దులే, మా అక్క మంచిది, బంగారు తల్లి. అది కాదు మేధ, మమ్మీ డాడీ నీకు చాలా మంచి సంబంధాలు చేయాలని చూస్తున్నారు. నాకు తెలుసు. విజయ్కి ఏం తక్కువ చెప్పు. మీ డాడీ మమ్మీ ఆసరాతో చదువుకున్నాడు. చాలా తెలివైనవాడు, మంచి భవిష్యత్తున్నవాడు. అందంలో తక్కువేం కాదు. కాకపోతే అతనికి మీ అంత పరపతి గాని డబ్బు కానీ లేవు. అవి రెండూ అతను ఎటూ సంపాదిస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. అబ్బా అక్క, మేధ కంఠంలో విసుగు చూపింది. ఏమోనమ్మా, నాకైతే విజయ్ నీకు తగిన వ్యక్తి అని అనిపిస్తుంది. నేను పెద్దమ్మని అడిగేద్దామని అనుకుంటున్నాను. అడుగు, అంది మేధ. సుహాసిని అక్క వచ్చి అడిగితే మమ్మీ ఏమంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో మేధకి కుతూహలంగా అనిపించింది. మమ్మీ డాడీ పెళ్ళైన తర్వాత చాలా రోజులు తను పుట్టకపోతే సుహాసిని అక్కని తెచ్చి పెంచుకున్నారు. తను పుట్టగానే పంపివేశారు. సుహాసిని అక్క పెళ్లి వీళ్ళే చేశారు. ఇప్పటికీ మమ్మీ అక్కని సొంత కూతురులాగానే చూస్తుంది. బావగారన్నా గౌరవమే. అసలు ముందు నీకు ఎలాంటి వరుడు కావాలో చెప్పు తల్లి. దాన్ని బట్టి పెద్దమ్మతో మాట్లాడాలో లేదో నేను తెలుసుకుంటాను, అంది సుహాసిని. నాకు తెలియదు. ఇదిగో ఇలా దాటవేయకు. సరిగ్గా అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పు. చెప్పమంటావా? మేధ ఆలోచించింది. ఒంటరిగా ఉన్న ఆ ఇల్లు గుర్తుకు వచ్చింది. అక్క, త్వరగా చెప్పు. నాకా 10 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనత్తలు, మేనమామలు అందరూ ఒకే చోట ఉండే కుటుంబంలో వ్యక్తి కావాలి. బాప్రే, నా తల తిరిగిపోతోంది. ఇదేం కోరిక? కొంపదీసి ఎక్కడైనా సత్రంలో ఉండే మనిషిని చేసుకుంటావా ఏమిటి? నాకు మా ప్రభాకర్ గుర్తుకు వస్తున్నాడు. ప్రభాకర్ ఎవరు? మా పిన్నత్త గారి కొడుకులే. పాపం, చూస్తే జాలేస్తుంది.
ఇంట్లో ఇద్దరు విడో ఆంటీలు, ఒక భర్త వదిలేసిన అక్క, ఒక భర్త పోయిన అక్క, ఒక పెళ్లి కావాల్సిన చెల్లెలు. బాబోయ్, వాళ్ళింటికి వెళ్తే నాకు ఊపిరాడదు. నిజంగానా? వాళ్ళెక్కడుంటారు? ఇక్కడే సంగారెడ్డిలో. ఎప్పుడూ ఏదో సామాను కొనటానికి హైదరాబాద్ వస్తూనే ఉంటాడు. అతను నాకు నచ్చాడు, అతన్ని చేసుకుంటాను, మమ్మీతో మాట్లాడు. అమ్మో, అతన్ని గురించా? పెద్దమ్మ నా పీక పిసికేసి చంపి నన్ను చీల్చి కాకులకి ఎగిరేస్తుంది. అసలు విజయ్ గురించి చెప్పాలంటేనే నాకు బెరుగ్గా ఉంది. నువ్వు ప్రభాకర్ అంటున్నావు. మీద పక్కున నవ్వింది. అబ్బా, నవ్వులాటలా? నేను ట్యూబ్లైట్ని. సుహాసిని కూడా నవ్వసాగింది. రమ నిద్రపోతోందా? ఆ, మీ బావగారు కూడా నిద్రలో కొరుగుతున్నారు. ఏమండి, నిద్రపోయారా? సుహాసిని అంది. అవతల నుంచి అబ్బా అని అరుపు వినిపించింది. ఏమైంది? అంది మేధ. మీ బావగారు నిద్రలో అరుస్తున్నారులే అంటుండగానే ఇంతలో రవిచంద్ర ఫోన్ లాక్కొని, నేను నిద్రపోవటం లేదమ్మా, మీ అక్క నన్ను గిచ్చింది అన్నాడు. అంతలోనే సుహాసిని ఫోన్ లాక్కుంది. ఈ మధ్య మీ బావగారు మరీ నాటి అయిపోతున్నారులే మేధ. నాకు ఆపరేషన్ అయిపోయిందిగా, ఇంకా ఎంత పెద్ద అబద్ధమాడినా ఆడపిల్లలు పుట్టరని మరీ ధైర్యం. ఆయన లాక్కుంటున్నారు ఫోన్. మేధ, ఉంటాను, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అక్క అంది మేధ. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ ఫోన్ పెట్టేస్తుంటే ముఖం చిరునవ్వుతో విచ్చుకుంది. అక్కా బావ వారి సంభాషణలు సరదాగా ఉంటాయి. వాటిల్లో చిరుహాస్యం, ఒకరిని ఒకరు ఏడిపించటం, ఆ ఏడిపించటంలో కవ్వించటం, ఆ కవ్వించటంలో అనురాగం కనిపిస్తాయి. మేధ ఫోన్ దగ్గర్నుంచి లేచింది. మెల్లగా భారంగా ఏదో ఆలోచిస్తున్న దానిలా రైలింగ్ మీద చేయి వేసి ఆసరా తీసుకుని నడుస్తున్నట్టుగా ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కి వచ్చింది. మేధ తన గదిలోకి వచ్చింది. ఆ ఒంటరితనం, సందడి లేక బావురుమంటున్న ఇల్లు, ఆ నిశ్శబ్దం మేధని ఒక శూన్యంలో చిక్కడినట్లు చేస్తున్నాయి. పగలంతా కాలేజీ, టీటీ ఆడటం, రోహిణి లాంటి వాళ్లతో చెలోక్తులతో మాట్లాడటం, యూత్ సర్వీస్ సెంటర్ పని, వీటితో చాలా సందడిగా ఉంటుంది. గంటలు క్షణాల్లా ఉంటాయి. రాత్రి అయితే చాలు, టైం గడవదు. ఒక సెల్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. పుస్తకాలు కూడా చదవబుద్ధి కాదు. నిద్ర రానే రాదు. ఈ నిశ్శబ్దం, ఈ ఒంటరితనం చాలా వెరుపుగా ఉంటుంది. మనసు మమ్మీ డాడీల రాక కోసం పరితపిస్తున్నట్టుగా వేచి చూస్తుంది. చిన్నప్పుడు కూడా అంతే. తనకి మమ్మీ చాలా చిన్న వయసులోనే వేరే గదిలో పడుకోవటం అలవాటు చేసింది. మమ్మీ డాడీ కలిసి ఎక్కువగా రాత్రివేళ పార్టీలకు వెళ్తూ ఉండేవారు. వారు వెళ్లటమే రాత్రి 9 గంటలకు బయలుదేరి తెల్లవారుజామునో తిరిగి వచ్చేవారు. మేధకి భయంతో నిద్ర పట్టేది కాదు. మమ్మీ ఇచ్చిన బొమ్మ కిట్టీని తోడుగా పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకొని నిటారుగా పడుకునేది. ఎక్కడైనా ఏదైనా కాస్త చప్పుడు వినిపిస్తే కళ్ళు ఇంకా గట్టిగా మూసుకొని ఇంకా నిటారుగా పడుకునేది. ఏ రాత్రివేళో కారు శబ్దం వినిపించేది. మమ్మీ డాడీ వచ్చిన అలికిడి అయ్యేది. పక్క గదిలో వారి మాటలు వినిపించేవి. మేధ నిటారుగా పడుకోవటం మాని పక్కకి తిరిగి పడుకునేది. కళ్ళ మీదికి ఇక నిద్ర వచ్చేస్తుంటే కిట్టీని, బజ్జో కిట్టి, మమ్మీ డాడీ వచ్చేశారుగా, ఇక భయం లేదులే నీకు అని దానిమీద చెయ్యి వేసి మరుక్షణంలో నిద్రపోయేది. మేధ మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది. అందరూ తన పెళ్లి గురించే మాట్లాడతారు. తనకి కాబోయే భర్త ఎలా ఉండాలి? మేధ కళ్ళ ముందు ఒక డాక్టర్ కనిపించాడు. తను అతను నర్సింగ్ హోం, ఇద్దరూ ఒకే ప్రొఫెషన్. ఎప్పుడూ అవే మాటలు. అయితే బోర్గా ఉంటుందేమో. పెద్ద నర్సింగ్ హోం, దాని నిండా సందడిగా జనం. ఎక్కడికి వెళ్లినా తనకి గౌరవాభిమానాలు బాగానే ఉంటుందేమో. మేధకి విజయ్ గుర్తుకు వచ్చాడు. అతనికి డబ్బు, పేరు సంపాదించాలని చాలా ఆరాటాలున్నాయి. జీవితంలో అడుగున ఉండిపోయాను, నేనిక్కడి వాడిని కాను అనే తపన కనిపిస్తుంది. మేధకి ప్రభాకర్ అనే వ్యక్తి గుర్తుకు వచ్చాడు. అతన్ని తను పెళ్లి చేసుకుంటానంటే షాక్తో పడిపోతాడేమో. అక్కడ సుహాసిని అక్క ఉంటే. మేధ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మేధ కళ్ళు మూసుకుంది. నిజం చెప్పాలంటే తనకి అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, చదువుకోవాలి. అది తన నిర్ణయం. పెళ్లికేం తొందర అసలు? ఇంతలో కారు హారన్ మోగింది. కూర్కా గేటు తీసిన శబ్దం వినిపించింది. తండ్రి వచ్చేశాడు. మేధ మంచం దిగి గది దాటి మెరుపులా మెట్లు దిగి వస్తోంది. అప్పటికే లోపలికి వచ్చిన ఆయన నౌకర్తో ఏదో అని గదిలోకి వెళ్లిపోయారు. మేధ ఆఖరి మెట్ల మీద ఉంది. నౌకర్ ఫ్రిడ్జ్ తెరిచి అందులో నుంచి డ్రింక్స్ తీసుకువెళ్లి తండ్రికిచ్చాడు. మేధ ఆగిపోయింది. తండ్రి డ్రింక్ తెమ్మన్నారంటే ఆయన అలసిపోయి ఉన్నారన్నమాట. నౌకర్ గదిలోకి వెళ్లాడు.
సహజంగా తండ్రి డ్రింక్ తీసుకునేటప్పుడు మీదే ఎదురుగా ఉండటం అంతగా ఇష్టపడడు. చిన్నప్పుడు ఒకసారి తనకి 8 సంవత్సరాలు ఉంటాయేమో, తండ్రి డ్రింక్ తాగుతూ దగ్గర కూర్చున్న తను మారాన్ చేస్తే తన చేత కూడా సరదాగా తాగించారు. తల్లి వచ్చింది. మరుక్షణం పెద్ద గొడవ అయింది. ఫ్రిడ్జ్లో సీసాలు అన్నీ లాగి విసరటంతో భల్లున శబ్దమైనాయి. ఆ తర్వాత తండ్రి తనని రానియలేదు. ఎప్పుడైనా వెళ్ళబోతే, బాబీ డాడీ పనిలో ఉన్నారు, గో బ్యాక్, బాబీ ఈజ్ ఎ గుడ్ గర్ల్ అనేవాళ్ళు. మేధ పెద్ద అయిన తర్వాత ఆయన డ్రింక్ చేస్తున్నప్పుడు వెళ్తే మొహమాటంగా పక్కకి వెళ్ళిపోయేవారు. ఆయన ఇబ్బంది గ్రహించిన మేధ ఆయన ఎదుటికి వెళ్లకుండా జాగ్రత్త పడేది. ఆయన అలసట అనిపించినప్పుడు డ్రింక్ తీసుకుంటాడు. తల్లి దానికే పెద్ద గొడవ చేసేస్తుంది. మేధ పెద్దది అయిన తర్వాత ఎందుకంత గొడవ చేస్తావు మమ్మీ అంటే, ఆవిడ నీకు తెలియదు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, ఇంత గొడవ చేస్తాను కాబట్టే ఆయన అక్కడితో ఆగుతున్నారు, లేకపోతే అలవాటు శృతిమించుతుంది. భార్యలు గొడవలు చేసే రాక్షసులు అయితేనే భర్తలు కాస్త కంట్రోల్లో ఉంటారు అంది. మేధకి ఆవిడ ధోరణేం అర్థం కాలేదు. రాక్షసత్వంతో మనిషిని ఆకట్టుకోవటమా? మేధ మెట్లెక్కి పైకి వచ్చేసింది. టేబుల్ లైట్ తీసేసి మంచం మీద పడుకుంది. పక్కనే ఉన్న కిట్టీని చేతుల్లోకి తీసుకుని, హలో కిట్టీ అంది. నాకు పిల్లలు పుడితే నేనెలా ఉంటాను? మమ్మీలాగా క్రమశిక్షణతో ఉంటానా అని ఆలోచించసాగింది. కొద్దిసేపయింది. మేధ పడుకుంది. చెయ్యి కిట్టి మీద ఆనింది. అదేదో తన తోటి పిల్లల ప్రియనేస్తంలా అనిపిస్తుంది. మరి కొంతసేపయింది. మేధ తల కాస్త పక్కకి జరిపి కిట్టి తలకి తల ఆనించి పడుకుంది. ఇంకొంచెం సేపయింది. మేధ కిట్టి పొట్టలో తల దాచుకుంది. తల్లి గుండెల్లో ముఖం దాచుకున్న చిన్నపిల్లలా పడుకుంది. క్రమంగా నిద్ర పట్టేసింది. మర్నాడు పొద్దుటే ఇంకా బాగా తెల్లవారనే లేదు. వంట మనిషి వచ్చి అమ్మాయిగారు అమ్మాయిగారు అంటూ నిద్ర లేపేసింది. ఏమిటి వరమ్మా? మేధ విసుక్కుంటూ లేచింది. మీకోసం ఎవరో వచ్చారండి, అర్జెంటుగా కలవాలట అంది వరమ్మ. నాకోసమా? ఎవరు? ఎవరో అబ్బాయి, మీరే కావాలని అంటున్నాడు. మేధ టైం చూసింది. 6-5 నిమిషాలయ్యింది. ఇంట్లో ఒక్కరూ లేచినట్లు లేదు. ఇంత పొద్దుటే ఎవరు బాబు? మేధ నైట్ గౌన్లోనే కిందికి వచ్చింది. అక్కడ డ్రాయింగ్ రూంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వెనక నుంచి చూస్తే ఎవరో గభాల్న తెలియలేదు. ఎవరు? అంది. అతను ఇటు తిరిగాడు. అతను రజని. మేధకి ఒళ్ళు మండిపోయింది. నిన్న నమస్కారం చేస్తే చూడనట్టే నటించాడు. ఈరోజు పెద్ద పని ఉన్న మగాడ్లా పొద్దుటే భయం లేకుండా ఇంటికి వచ్చేశాడు. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో మేధకి బాగా తెలుసు. అతను మేధని చూశాడు. మీరు మేధేనా అన్నాడు. మేధకి ఒళ్ళుమంట రెట్టింపయింది. మహా గుర్తులేనట్టు వెధవేషాలు. అవును అన్నట్టు చూసింది. క్షమించాలి, నిన్న మీ కార్లో నా పుస్తకం మర్చిపోయాను. ఆనందే త్వరగా దిగు అని హడావిడి పెడితే అలాగే దిగేశాను. పుస్తకం వెనకనే ఉండిపోయింది. మేధకి అతని మాటలు వింటుంటే కోపం పాలు పొంగు కొంచెం తగ్గిపోయింది. పుస్తకం మర్చిపోయాడా? అయితే మాత్రం బోడి పుస్తకం కోసం ఇంత పొద్దుటే రావాలా ఏమిటి? అసలు ఆ వంక కోసం పుస్తకం కావాలని కార్లో వదిలేశాడేమో. నా పుస్తకం ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడతను. అందులో నా పని త్వరగా చేసి నన్ను పంపండి అన్న అర్థం ఉంది. ఇవ్వకపోతే వెళ్ళను, అంతవరకు ఇక్కడే ఉంటాను అనే బెదిరింపు కూడా ఉందా? అతను మేధ వైపు చూడటం లేదు. చెప్పవలసింది చెప్పేసినట్టుగా, తన పని అయినట్టుగా కిటికీలోంచి బయటికి చూస్తూ నిలబడ్డాడు. ఒకటి మాత్రం బాగా అర్థమవుతోంది. అతను పుస్తకం కోసమే వచ్చాడు. ఆ నెపంతో ఇక్కడ తాత్సారం చేయాలని మాత్రం అనుకోవటం లేదు. అది నిజం. సాధారణంగా ఆ గదిలో అడుగుపెట్టిన ఎవరైనా ఆ గది అలంకరణని చూసి ముగ్ధులై చూస్తారు. ఇతనికి అసలు వాటి మీదికి దృష్టే వెళ్ళలేదు. పనికుర్రాడు లేడు. అందుకే మేధ తనే వెళ్లి కారు తాళాలు తెచ్చి గరేజ్ తలుపు తెరిచి కారులో చూసింది. వెనక పుస్తకం ఉంది. మేధ దాన్ని చూసింది. స్వామి రామానంద వ్రాసిన స్పిరిచువల్ అవేర్నెస్ ఇన్ యూ అనే పుస్తకం అది. మేధ నుదురు చిట్లించింది. ఈ పెద్ద మనిషి అంతగా సర్వప్రపంచం వదిలేసినట్లుగా, మర్చిపోయినట్టుగా చదువుతున్న పుస్తకం ఇదా? తను ఇంకా సిడ్నీ షెల్డనో, ఏ చేజో, లడ్లేమో అనుకుంది. కనీసం అయాన్ రాండ్ రాసిన పుస్తకం కూడా కాదు. మేధ బయటికి వచ్చి ఆ పుస్తకం అతనికి అందించింది. మీకు ఫిలాసఫీ అంటే ఇష్టమా అడిగింది. అతను తల ఊపాడు.
మేధ కారు తలుపు వేసి గరాజ్ బయటికి వచ్చింది. రజని అక్కడ లేడు. పుస్తకం తీసుకోగానే దానికోసమే వచ్చినట్లుగా, వచ్చిన పని అయిపోయినట్లుగా అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతున్నారు. మేధకి మళ్లీ చిత్రంగా అనిపించింది. కనీసం వెళ్తున్నానండి అని కూడా చెప్పడేమీ పెద్ద మనిషి. మర్యాద లేదు. అతను వెళ్తూనే ఉన్నాడు. ఏవండోయ్ అరిచినట్లు పిలిచింది. అతను తిరిగి చూశాడు. వెళ్ళిపోతున్నారా? తల ఊపాడు. వెళ్తున్నానని చెప్పరేం? వెళ్తున్నాను అతను చెప్పి వెళ్ళిపోయాడు. మేధ పక్కున నవ్వింది. అతను వెళ్ళిపోయాడు. పొద్దుటే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అనే క్షమార్పణలు లేవు. పుస్తకం జాగ్రత్తగా లభించినందుకు సంతోష ప్రదర్శనమూ లేదు. చిత్రమైన మనిషి, విచిత్రమైన ప్రవర్తన. మేధ అతను వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం అక్కడే నిలబడిపోయింది. పొద్దుటే వచ్చి నిద్ర లేపినందుకు లోలోన విసుక్కుంటూ ఇంట్లోకి వచ్చింది. ఆ మధ్యాహ్నం ఆనంద్ కలిసినప్పుడు చెప్పింది. అయ్యయ్యో, అలా పొద్దునే వచ్చాడా? వాడి ధోరణి అంతా. ఆనంద్ మొత్తుకున్నాడు. అసలు రాత్రే వస్తానని అన్నాడు. ఇల్లు చెప్పమన్నాడు. నేనే తిట్టి పంపాను. పొద్దుటే తెచ్చుకో అని చెప్పాను. అతనికి ఇండియన్ ఫిలాసఫీ అంటే బాగా ఇష్టమా? అదో పిచ్చి వాడికి. ఎప్పుడు వాటిలోనే తలదూరుస్తాడు. ఇంకో గొడవే ఉండదు. మరి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు? నా బొంద ఉద్యోగం. అక్కడా తిట్లు తింటూనే ఉంటాడు. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. వీటి తరపున ఇప్పుడు మీకు చెప్పినట్టు క్షమార్పణలు చెబుతూ ఉంటాను. సారీ, మీరేమనుకోవద్దు. అసలు మా రజని చాలా మంచివాడండి. కాస్త పరిచయం అయితే మా మాట మీరే అంటారు అన్నాడు ఆనంద్. పరిచయం పెంచుకోవాలనే ఉంది. ఇలాంటి వాళ్ళు సరదాగా అప్పుడప్పుడు ఏడిపించడానికి పనికి వస్తూ ఉంటారు అంది మేధ. వాడసలు ఎప్పుడు ఏడవడండోయ్ అన్నాడు ఆనంద్. అదేమిటి, మనిషి కాడా? అదే నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వాడు దేనికి బాధపడగా చూడలేదు. కాస్త చిత్రమైన వ్యక్తిలేండి. అసలు వాడి తప్పు లేదని అనుకుంటాను. వాడికి ఎవరూ లేరు. తల్లి చిన్నప్పుడే పోయింది. తండ్రి వదిలేశాడు. చాలా కష్టాలు పడిన బాల్యంలేండి. చదువులో మాత్రం ఫస్ట్. మా బంధువుల్లో రామారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి రజని అంటే చాలా ఇష్టం. చదువు ఆయనే చెప్పించారు. ఎంబీఏ చదువుతూ ఎందుకో మధ్యలో మానేశాడు. అలాగా అంది మేధ. తర్వాత రజని గుర్తుకు వస్తే అయ్యో పాపం ఎవరూ లేరా అనిపించేది. వారం రోజుల తర్వాత రవిచంద్ర ఆఫీస్లో పనిచేసుకుంటుండగా ఫోన్ వచ్చింది. అతను హలో అన్నాడు. అవతల నుంచి మేధ కంఠం ఆదుర్దాగా వినిపించింది. బావగారు, నేను. హలో మేధ, ఏమిటి? నేను ఓ చిక్కులో పడ్డాను. నా కారు ఆగిపోయింది. ఇక్కడ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే నంబరు ఫాల్టీగా ఉంది. ఏమైందమ్మా? ఏమిటి? నా కారు ఆగిపోయిందండి. ఎంత చూసినా డిఫెక్ట్ అర్థం కావటం లేదు. స్టార్ట్ కావటం లేదు. ఈరోజు బస్సులో స్ట్రైక్ అట. ఎక్కడున్నావు నువ్వు? రాజేంద్రనగర్ రోడ్డులో మా ఫ్రెండ్ కళ్యాణికి జ్వరంగా ఉందంటే చూడటానికి వెళ్ళి తిరిగి వస్తున్నాను. అరే, చాలా దూరంలో ఉన్నావు. అవును, ఓ చెంప చీకటి పడేటట్టుంది. మీరు వచ్చి పికప్ చేసుకుని వెళ్తే తప్ప నాకు గత్యంతరం లేదు. ఇటువైపు కార్లు కూడా ఎక్కువగా రావటం లేదు లిఫ్ట్ అడగటానికి. అలాంటి పిచ్చి పనులు చేయకు. నువ్వు సరిగ్గా ఎక్కడున్నావో చెప్పు. మేధ చెప్పింది. మా ఎండీ వచ్చారమ్మా. నేను మీటింగ్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. వాణ్ణి పంపిస్తున్నాను. నా స్కూటర్ నీకు తెలుసుగా? తెలుసు. నువ్వు అక్కడే ఉండు. జాగ్రత్త. నేను మనిషిని ఇప్పుడే పంపిస్తున్నా. రోడ్డు మీద ఒంటరిగా ఆ ఆగిపోయిన కారు దగ్గర నిలబడకు. ఆ షాప్ దగ్గరే ఉండు. నా ఫ్రెండ్ త్వరగా వచ్చేస్తాడులే. చూడు, కార్ గురించి నువ్వేమీ వరి అవ్వకు. నేను మెకానిక్కి ఫోన్ చేసి చెప్తాలే. నువ్వు ఆదుర్దా పడకుండా వెయిట్ చెయ్యి. మేధని ఆదుర్దా పడవద్దని అంటున్నాడే కాని అతని కంఠంలో ఆదుర్దా కనిపిస్తోంది. సరేనండి. మేధ ఫోన్ పెట్టేసింది. ఎప్పుడూ ఎంతో జాగ్రత్తగానే ఉంటుంది. అయినా ఎప్పుడూ ఒకసారి ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. పరి అంకుల్, అలా మనుషులకి ఇబ్బందులు రావాలి. అప్పుడు కాని తెలివితేటలు పెరగవు అంటారు. మేధ అక్కడే కూర్చుంది. వచ్చేపోయే లారీల కోసం పెట్టిన ఇరానీ షాప్ అది. అందులోకి వచ్చిపోయే వాళ్ళు, అక్కడ కూర్చుని తాగుతున్న వాళ్ళు మేధని ఎగాదిగా చూస్తున్నారు. కారు కళ్యాణి ఇంటి దగ్గర ఆగిపోయినా బాగుండేది. ఇంకా నయం కదూ, ఇక్కడ ఈ షాప్ అయినా ఉంది. ఆ షాప్ ఉంది కాబట్టి ధైర్యం కూడా అట్టేసేపు నిలవడం లేదు. అందులోకి కొంతవరకు సారా సీసాలు తెస్తున్నారు. కొంతమంది కూర్చొని తాగుతున్నారు. మేధకి ఆ వాతావరణం లోపల బెరుగ్గా ఉన్నా పైకి ఎన్నలేని ధైర్యం చూపిస్తూ అక్కడ సంగతులు తననేం భయపెట్టనట్టు కూర్చుంది. ఫోన్ చేసిన మరుక్షణం నుంచి స్కూటర్ రాక కోసం ఎదురు చూస్తుండటంతో విసుగు వచ్చేసింది.
కొన్ని యుగాలు ఎదురు చూస్తున్నట్లు ఉంది. అసలు స్కూటర్ రాకపోతే ఏం చేయటమా అని ఆలోచనలో పడింది. ఇంతలో షాప్ ముందు స్కూటర్ వచ్చి ఆగింది. మేధ తిరిగి చూసింది. సందేహం లేదు, అది రవిచంద్ర స్కూటర్. మేధ ప్రాణం లేచి వచ్చిందాన్లా చెంగున షాపులో నుంచి బయటికి వచ్చింది. స్కూటర్ మీద ఉన్న వ్యక్తి ఒక పాదం నేల మీద మోపి ఆ షాప్ బోర్డు పేరు చూస్తూ అది అవునా కాదా అని పరీక్ష చేస్తున్నాడు. మేధ అక్కడికి వచ్చింది. అతను చూశాడు. మేధ అతన్ని చూసింది. మీరా? అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయింది. అతను రజని. మీరా అంటూ అతను మేధను చూసి ఆశ్చర్యపోలేదు, అనుమానపడనూ లేదు. ఆలస్యమైందా అని అడగనూ లేదు. మేధ వచ్చి అతని వెనక స్కూటర్ మీద కూర్చుంది. మెకానిక్కి ఫోన్ చేశానని చెప్పమన్నాడు రవి అన్నాడు. రవి మీకెలా తెలుసు? ఉత్సాహంగా అడిగింది. మేం కలిసి చదువుకున్నాం అన్నాడు. మీరు వస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు సుమండి అంది. తను ఆ వ్యాఖ్యానానికి బదులు ఏమీ పలకలేదు. స్కూటర్ ఖాళీగా ఉన్న రోడ్డు మీద రివ్వున వెళ్తోంది. ట్రాఫిక్ లేకపోవటం వల్ల కాబోలు అతను స్పీడ్గానే వెళ్తున్నాడు. రయ్యన వస్తున్న 6 బైళ్లు చల్లగాలికి స్కూటర్ ముందుకు వెళ్తుంటే టక్ చేసుకున్న అతని షర్ట్ గాలిగుమ్మటంలా వెనక్కి రెపరెపలాడుతూ మేధ శరీరానికి తాకుతోంది. పౌర్ణమి దగ్గరికి వస్తున్న రోజులు కాబోలు ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తున్నాడు. స్కూటర్ మీద వెళ్తూ గాలి చెంపల్ని తాకుతుంటే పైపైకి వస్తున్న ఆ చంద్రుణ్ణి చూడటం మేధకి చాలా ఇష్టంగా అనిపించింది. చూస్తుండగానే రోడ్డంతా వెన్నెల వచ్చేసింది. అతను ఏమీ మాట్లాడలేదు. మేధకి అతన్ని ఏడిపించాలని అనిపించింది. అతని పొట్ట చుట్టూ చేయి వేసి కూర్చుంది. అతనేం మాట్లాడలేదు. మీకు ఇబ్బందిగా ఉందా? నాకు ఇలా కూర్చోవటం అలవాటు అంది. నాకేం ఇబ్బంది లేదు. అతని సమాధానం సూటిగా ఉంది. మేధ అప్పుడు గాని బాగా గమనించలేదు. అతని గొంతు బాగుంది. అతి తగ్గు స్వరంలో ఉంది. ఉచ్చారణలో తడబాటు కాని చెప్పటంలో మొహమాటం కానీ లేదు. తర్వాత అతనేం మాట్లాడలేదు. మేధ చెయ్యి తీసేసి సరిగ్గా కూర్చుంది. ఉడుక్కునే వాళ్ళని ఆట పట్టిస్తే సరదాగా ఉంటుంది. పట్టించుకుని వాళ్ళని అల్లరి చేస్తే ఏం బాగుంటుంది? స్కూటర్ సరాసరి రవిచంద్ర ఇంటి ముందుకు వచ్చి ఆగింది. రవిచంద్ర వాకిట్లోనే ఉన్నాడు. అతను నిలబడిన తీరు ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. స్కూటర్ శబ్దం వినగానే లోపల ఉన్న సుహాసిని బయటికి పరిగెత్తుకు వచ్చింది. రవిచంద్ర సంతోషంగా అన్నాడు. హమ్మయ్యా, ఇంటికి వచ్చేశావా? వీణ్ణి పంపానన్న మాటే గాని నాకు మనసులో లేదు. ఏ దోవలో ఏ రామకృష్ణ మఠం వ్యక్తి అయినా కలిసి అర్జెంటుగా పద వెళ్దామంటే నేను దింపుతాను పద అంటే పద అంటూ పోగల పెద్ద మనిషి. వెళ్ళేటప్పుడు మరీ చెప్పాను. అయినా భయమే. నేను వస్తాను రవి. నీ స్కూటర్ నేను రేపు తెచ్చి ఇస్తాను అంటూ రజని వెళ్ళిపోయాడు. లోపలికి రా, కాఫీ ఇస్తాను రవి కేక పెట్టాడు. వద్దు, పన్నుంది రజని వెళ్ళిపోతూనే అన్నాడు. రామేధ, అయినా నువ్వు కారు తీసుకొని అలా ఒంటరిగా వెళ్ళిపోతుంటావు. నాకు భయంగానే ఉంటుంది. మీ బావగారితో ఎప్పుడూ అంటూనే ఉంటాను అంది సుహాసిని. మేధ లోపలికి వచ్చింది. అక్కడ రమణి ఎత్తుకున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మా మేధ అంటూ చెప్పింది. అతను నమస్కరించాడు. మేధ, ఇతను మా మరిది ప్రభాకర్, నీకు చెప్పానే. కనుబొమలెత్తి సైగలు చేసింది. నాకు చెప్పావా? ఎప్పుడు? మేధకి గుర్తు రాలేదు. అదే ఒకసారి మాట్లాడుకున్నాం, పెళ్లి సంగతులు. పెళ్లి సంగతులా? మేధ ఆశ్చర్యంగా ప్రభాకర్ని చూసి, ఏం పెళ్లి సంగతులు? అదే ఇంట్లో చాలా మంది ఉండాలని అన్నామే. సంగారెడ్డిలో ఉన్నాడని అన్నాను. ఓ, అతనా? ఇతనేనా? మేధ గుర్తుకు వచ్చినట్టుగా బిగ్గరగా అంది. ఆ, ఇతనే అంది సుహాసిని. ప్రభాకర్ వారిద్దరినీ అయోమయంగా చూస్తున్నాడు. వదినా, ఏమిటి అన్నాడు. అదా, అది. సుహాసిని మేధ వంక చూసింది. మేధ కూడా సుహాసిని వంక చూసింది. ఇద్దరూ పక్కున నవ్వారు. ఒక్క క్షణం ప్రభాకర్ అయోమయంగా చూశాడు. ఆ వెంటనే తను కూడా నవ్వేస్తూ, ఈ మిస్టరీ నాకు అర్థమైందిలేండి. మీరిద్దరూ ఎప్పుడూ నా మీద ఏదో జోక్ వేసుకుని ఉంటారు, అవునా అన్నాడు. మేధ అతని గ్రహింపు జ్ఞానానికి ఆశ్చర్యపోయింది. ప్రభాకర్, ఇదిగో ఆటో వచ్చింది రవి కేక పెట్టాడు. వస్తున్నా అంటూ ప్రభాకర్ ఎత్తుకుని ఉన్న రమణి ఇక సెలవు తల్లి అంటూ దింపాడు. పక్కనే 2 చేతి సంచుల నిండా సామాన్లున్నాయి. అవి పట్టుకుని వస్తాను వదినా, వస్తానండి అని సుహాసినికి మేధకి చెప్పి వెళ్ళిపోయాడు. రవి అతన్ని ఆటో వరకు సాగనంపి వచ్చాడు. మేధ నవ్వుతూ, అక్క, ప్రభాకర్ అంటే ఏదో బుద్ధావతారంలో ఉంటాడని అనుకున్నాను సుమా అంది.
బుద్ధావతారమే మరి, లేకపోతే ఈ రోజుల్లో స్వసుఖం వదిలి సంసారమంతా భుజాల మీద ఎవరు వేసుకుంటారు చెప్పు, రారా అంది. ఇంతలో ఇంటి ముందు కారాగింది. విజయ్ లోపలికి వచ్చాడు. రవిచంద్ర అతనికి క్లుప్తంగా మీద పడిన ఇబ్బంది గురించి చెప్పాడు. అతని ముఖం కంగారుగా, భయంగా, ఆదుర్దాగా ఉంది. ఏమిటి, నిజమా? అతను సరాసరి మేధ దగ్గరికి వచ్చాడు. మేధని చూస్తూ, మేధ, ఎందుకిలాంటి పనులు చేసి మమ్మల్ని హడలగొడతావ్ అన్నాడు. ఊరికనే సరదాకి అంది మేధ చిరుకోపంగా. కాఫీ ఇస్తున్నా, కూర్చోండి అంది సుహాసిని. వద్దక్క, నేను ఇంటికి వెళ్తాను అంది మేధ. కూర్చో, వెళ్దూగాన్లే. వెళ్తాను. మేధ స్వరం ఆ మాటకి తిరుగులేనట్టుగా ఉంది. సరే పద, దించుతాను అన్నాడు విజయ్. మేధకి ఇక అది తప్పించుకోవటం సాధ్యం కాదని తెలిసి అక్కకి, బావకి చెప్పి బయటికి వచ్చింది. ఇద్దరు కారులో కూర్చున్నారు. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతను కారులో టేప్ ఆన్ చేశాడు. వెనక్కి ఆనుకుని కూర్చొని కారు వేగం బాగా తగ్గించి డ్రైవ్ చేయసాగాడు. మేధ ఇదంతా గమనించింది, కాని ఏమీ అనలేదు. మేధ, అతను పిలిచాడు. నీ గురించి నేనెంత ఆదుర్దాపడతానో తెలుసా? తెలియదు అంది. తెలియదా? అతను నిట్టూర్చాడు. తెలియచేసే అవకాశమే ఎప్పుడు దొరకలేదు. నువ్వు నాకెప్పుడు గుర్తుకు వస్తుంటావు. మేధ మాట్లాడలేదు. చాలా రోజుల నుంచి అది జాగ్రత్తగా తప్పించుకొని ఇప్పుడు అనుకోకుండా చిక్కడిపోయింది. తను ఒంటరిగా కారులో, ఇక వినక గత్యంతరం లేదు. అతని చెయ్యి మీద చెయ్యి వైపుకు రాబోయి అంతలోనే తారట్లాడి ఆగిపోయింది. మేధ బయటికి చూస్తోంది. మేధ, అతను పిలిచాడు. నీకెలా అనిపిస్తోంది? అంటే మనిద్దరం ఇలా కారులో వెళ్ళటం. మేధ బయటికి చూస్తోంది. అతను తన నోటి నుంచి ఏం వినాలని కోరుకుంటున్నాడో అర్థమవుతూనే ఉంది. మేధ అంది, ఎందుకో తెలియదు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బయట చెట్లు, ఈ రోడ్డు, ఈ చల్లటి గాలి ఎప్పుడు చూసేవే అయినా ఏమిటో కొత్తగా ఉన్నాయి. మేధ తన మనసుకు అనిపించిందే చెప్పింది. నాక్కూడా సరిగ్గా అలాగే ఉంది సుమా, అతను వెంటనే అన్నాడు. అతని చెయ్యి మెల్లగా జరిగి మేధ చేతిని తన చేతిలోకి తీసుకుంది. మేధ ఊరుకుంది. వెంటనే చేతిని లాగేసుకోవాలని, ఆ కారులోంచి దిగేయాలని అనిపించింది. కాని నిగ్రహించుకుంది. పాపం విజయ్ ఎప్పుడు తన కోసం ఏదో ఒక మంచి పని చేయాలని తాపత్రయపడుతూనే ఉంటాడు. అతన్ని బాధ పెట్టడం మర్యాద కాదు. అందులోనూ క్షణం క్రితమే తనని గురించి అంతగా ఆదుర్దాపడిన వ్యక్తి అయ్యే కనీసం కృతజ్ఞతగానైనా ఉండాలి. అతను డ్రైవ్ చేస్తున్నాడు. మేధకి రజనీతో స్కూటర్ మీద ఇంకా వెళ్తున్నట్టే ఉంది. మనసు ఎందుకో కొన్ని అనుభవాల్ని విడిచి రావటానికి ఇష్టపడదు. రజని స్పర్శ తనలో విద్యుత్ తరంగాలు సృష్టించింది. ఎందుకు అలా జరిగిందో తనకే తెలియదు. విజయ్ స్పర్శ అలా లేదు. మేధ చేతి వేళ్లు తనకు తెలియకుండానే అతని చేతిలో నుంచి జారిపోబోతుంటే అతను దాన్ని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవటం ఏదో అపురూపమైన వస్తువు చేజారి ఇక దక్కదేమో అన్నంత జాగ్రత్తగా, అపురూపంగా ఉంది. అతని స్పర్శ మేధకి ఏదో సంకేతం తెలుపుతున్నట్టే ఉంది. అవును, అడగటం మర్చిపోయాను. కోర్టులో హోటల్ సర్వర్స్ తరపున నువ్వు వేసిన కేసేమైంది అంది. అదా? విజయ్ ఉత్సాహంగా చెప్పటం ప్రారంభించాడు. అతను అలవాటుగా వేగంగా డ్రైవ్ చేయసాగాడు. అతను చెప్పటం పూర్తి అయ్యేసరికి మేధ ఇల్లు రానే వచ్చింది. అతను కంగు తిన్నాడు. అరరే, ఇప్పుడే ఇల్లు వచ్చేసిందా? మై గాడ్, నేనెంత ఫూల్! అతను గునుక్కున్నాడు. మేధ కారు దిగి గుడ్ నైట్ అంది. పద, ఆంటీని అంకుల్ని పలకరించి వెళ్తాను అని దిగాడు. మేధ లోపలికి వచ్చింది. అలవాటుగా తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఇల్లంతా ఎప్పట్లాగానే నిశ్శబ్దంగా ఉంది. నౌకర్లు ఎక్కడో ఉన్నారు. పిలిస్తే పలుకుతారు తప్ప వారి ఉనికి తెలియనియరు. ఓకే విజయ్, గుడ్ నైట్ అంది మేధ. ఆమె డ్రాయింగ్ రూమ్ మధ్యగా నిలబడి ఉంది. విజయ్ మేధని చూస్తున్నాడు. అతని ధోరణి అప్పుడే వెళ్ళాలన్నట్టు లేదు. అబ్బా, పొద్దున్నుంచి ఒకటే తిప్పటం అయ్యింది. బాగా అలసటగా ఉంది. త్వరగా స్నానం చేసి నిద్రపోవాలి అంది. తప్పకుండా విశ్రాంతి తీసుకో మరి. మేధ, ఒక్కోసారి నిన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకు అంత శ్రమ పడతావు? నీకు అవసరమేమిటో నాకు అర్థం కాదు. చదువు, డాన్స్, యూత్ అసోసియేషన్ పని, టీటీ ఆడటం, అన్ని వ్యాపకాలతో నువ్వు నలిగిపోతున్నావనిపిస్తుంది. నేను మమ్మీతో ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటాను. నాకు కనుక నీ మీద అధికారం ఉంటేనా ఇంత అలసట చచ్చినా పడనీయను.
నాకే గనక నీ మీద అధికారం ఉంటేనా? ఆ మాటలని అతను భావగర్భితంగా అన్నాడు. ఉంటాను విజయ్ అంది. అతను వెంటనే వెళ్ళిపోలేదు. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని ఆ గదిని పరిశీలనగా చూస్తున్నట్టుగా నిలబడ్డాడు. అతని ఆంతర్యంలో ఏదో మథన జరుగుతోందని, అతను నిర్ణయం తీసుకోవటానికి తటపటాయిస్తున్నాడని మేధకి తెలిసింది. అతను ఇప్పుడే వెళ్ళేట్టు లేడు. మేధ అక్కడున్న ఫ్లవర్లా పెట్టిన పెద్ద పూలగుత్తిని చూసింది. అది ప్లాస్టిక్ కాగితంలో చుట్టి ఉండటం వల్ల వాటి తాజాతనం సాయంత్రమైనా ఇంకా బాగానే ఉంది. మీకోసమే ఎవరో పంపారమ్మాయి గారు అంది వరమ్మ. నాకోసమా? మేధ దగ్గరికి వెళ్ళి చూసింది. దానికి ఒక చీటీ ఉంది. మనకి చాలా ఇష్టమైన వాళ్ళకి మనల్ని గుర్తు చేయాలంటే పూలకి మించిన సంభాషణ ఇంకోటి లేదు ప్రదీప్ అని ఉంది. మేధకి ఆ పూల గుత్తి మీద ఇంట్రెస్ట్ పోయింది. వరమ్మ, దీన్ని ఈ గదిలోంచి తీసేయ్, ఇంకెక్కడైనా పెట్టు అంది. వరమ్మ ఇక్కడ తీసుకువచ్చి పెట్టినట్టుంది. మేధ వెంటనే ముఖం ఆనందంగా పెట్టి, విజయ్, ఈ పూల గుత్తి చూసావా? ఎంతో బాగుంది కదూ, ప్రదీప్ పంపించాడు అంది. ప్రదీప్? అతనెవరు? నీకు తెలియదా? జడ్జి గారబ్బాయి. డాడీకి ఆయన బాగా తెలుసట. ఈ పూలు ఎంత బాగున్నాయో. అవును, విజయ్ తప్పనిసరిగా మెచ్చుకున్నాడు. అతని ముఖంలో రంగులు మారటం మేధ గమనిస్తూనే ఉంది. ఉంటాను విజయ్ అంది. ఓకే, గుడ్ నైట్. అతను హఠాత్తుగా మేధ దగ్గరికి వచ్చాడు. మేధ చెయ్యి లాక్కున్నట్టుగా అందుకొని ముద్దు పెట్టుకున్నాడు. గభాల్న వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మేధకి అతను చేసిన పని ఆగ్రహం తెప్పించింది. ఏ మనుషులు ఎదుటివారి మనసు అర్థం చేసుకోరు, వారి గొడవ వారికే కావాలి. మేధ పైకి తన గదిలోకి వచ్చింది. స్నానం చేసి భోజనం చేసి వచ్చి మంచం మీద పడుకుంది. రజనీ గుర్తుకు వచ్చాడు. అతనికి ఎవ్వరూ లేరట. పాపం, ఇంతమంది ఉండి తనని ఇంత బాగా చూస్తుంటేనే ఇలా అనిపిస్తోంది. అతనికెలా ఉంటుందో? అందుకే అలా ఉంటాడేమో. ఏ బంధాలు లేనివాడిలా, ఎవరికి చెందని మనిషిలా. యూత్ సర్వీస్ యూనివర్సిటీ దగ్గరికి వస్తోంది. పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. చాలా పనుంది. మేధకి యూత్ క్లబ్ మీద చాలా ఆశయాలున్నాయి. దాని ద్వారా కొన్ని మంచి పనులు చేయాలని, కొంతమందినైనా బాధాపీడితులని ఆదుకోవాలని, డాక్టర్ అయిన తర్వాత ఫ్రీ సర్వీస్ చేయాలని. అందరూ ఎన్నెన్నో వ్యాపకాలంటారు. ఎలా టైం స్పేర్ చేయబోతున్నావు అంటారు. తనకేమో ఎన్ని వ్యాపకాలున్నా ఇంకా టైం మిగిలిపోతున్నట్టుంటుంది. తన జీవితం ఏమిటో ఎందుకు కొరకాకుండా పోతోందే అనే ఆవేదన కలుగుతుంది. తనకెందుకిలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి? ఎంత అదృష్టవంతురాలు తను. 7 మల్లెపూల ఎత్తుగా పెంచిన తల్లిదండ్రులు, వారిచ్చిన ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, జీవితం అంతా వడ్డించిన విస్తరి. అయినా మనసులో ఏదో అనిర్వచనీయమైన వెలితి. తనకి తెలుసు, రేపు తనకి పెళ్ళైనా తన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే జీవనం, ఇదే దినచర్య. నాకే గనక నీ మీద అధికారం ఉంటే ఇంత అలసట చచ్చినా పడనీయను. విజయ్ మాటలు గుర్తుకు వచ్చాయి. అలసట, తను ఇదే చాలదనుకుంటుంటే ఏ పని చేయకుండా కూర్చోవటం అంటే చచ్చిపోవటమే ఏకంగా. అందుకే విజయ్ అంటే మేధకి భయం. అతని ఎదుటి వాళ్ళ జీవితాలకి నిర్ణయాలు చేసేస్తాడు. తన తార్కిక వాదంతో అదే రైట్ అంటాడు. అతను చూపించే అయిష్టం, అజాగరూకతలు, ఆరాటం తనకి చాలా అతిగా అనిపిస్తాయి. ఎవరైనా మన మీద అతిగా ఇష్టం చూపిస్తే అది ఊచల పంజరంలా స్వేచ్ఛ లేనట్టుగా అనిపిస్తుంది. మర్నాడు మేధ నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా టేబుల్ మీద పెద్ద పూలగుత్తి ఉంది. లేచి కూర్చొని చూస్తే గదిలో నలుమూలలా నిలువెత్తు పూలగుత్తులున్నాయి. వరమ్మా, వరమ్మ కేకలు పెట్టింది. వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. ఇవెక్కడివి? విజయ్ బాబు పంపారమ్మా. విజయ్ పంపాడా? ఇన్నెందుకు? వీటిని చూసి అనుకుంటున్నారా? ఇలా రండి కాస్త. వరమ్మ తీసుకువెళ్లి చూపించింది. పక్క గదిలో, హాల్లో, కింద డైనింగ్ హాల్లో, డ్రాయింగ్ రూంలో ఆ ఇల్లంతా పూలవనంలా నిండిపోయి ఉన్నాయి. ఆటోలో ఇవి తెచ్చిన కుర్రాడు చెప్పాడు. రోజూ తెస్తాడటమ్మా పూలు, వరమ్మ చెప్పింది. మేధ నెత్తిన చెయ్యి పెట్టుకుని అక్కడ సోఫాలో కూలబడింది. మేధ పట్ల అతనికి గల ప్రేమకి సాటి పోటీగా ఎవ్వరూ లేరని విజయ్ మరోసారి రుజువు చేసుకున్నాడన్నమాట. రజనీకాంత్, ప్రదీప్, విజయ్, ఈ ముగ్గురితో మేధ స్నేహం ఎలా ముందుకు వెళ్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.